చూడండి చూడండి. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నంది యాదవ్. గైస్, టుడే వీ హ్యావ్ క్రెటా ఎలక్ట్రిక్ ఫర్ టెస్ట్ డ్రైవ్. సో ఈ వీడియోలో మనము టెస్ట్ డ్రైవ్ మాత్రమే కాకుండా దీంట్లో వచ్చిన ఒక క్రేజీ ఫీచర్ అయితే మనము ఈరోజు మీ ముందు రియల్ లైఫ్ లో ప్రజెంట్ చేసి చూపించబోతున్నమాట. వెహికల్ టు లోడ్ సిస్టమ్ V2L అని చెప్పేసి అంటారు. సో అది ఎలా వర్క్ చేస్తా అనేది చూపిస్తా, వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మనకి కొన్ని అప్లికేషన్స్ కావాలన్నమాట. అంటే బేసిక్గా ల్యాప్టాప్స్ అలాంటివి పెట్టి ఛార్జింగ్ చేసి చూపించచ్చు. బట్ థింగ్ ఏంటంటే ఇంకొంచెం ప్రాక్టికల్గా ఉండాలి కదా, మన వాళ్ళకి తెలియాలి కదా పవర్ ఏంటి, అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల ఇంకేమేమి చేయొచ్చు అని చెప్పేసి. సో అందుకోసం అయితే నేను ఇండక్షన్ స్టవ్ అయితే తీసుకొని వచ్చేసిన అనమాట. ఇండక్షన్ స్టవ్, ఒక బౌల్ అండ్ సమ్ వాటర్ బాటిల్స్. సో ఇవి మూడు మనకు కావాలి. ఇప్పుడు మనం ఈ కార్లో వాటర్ బాయిల్ చేయబోతున్నాం. కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది వినడానికి, బట్ నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపించబోతున్నా, వచ్చేయండి. వాక్ అరౌండ్ వీడియోలో మీకు ఇక్కడ చూపించిన కదా వెహికల్ టు లోడ్ సిస్టమ్ అనేది ఇక్కడ మనకు ఒకటి వస్తుందని చెప్పేసి, దానికి 3 పిన్ సాకెట్ వస్తుందని చెప్పేసి. సో ఆ సాకెట్ నుంచి మనం పవర్ తీసుకొని ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ అనేది మనమైతే ఆన్ చేయబోతున్నాం అనమాట. దీనికి పవర్ తీసుకొని దీంట్లో నుంచి మనము వాటర్ అయితే బాయిల్ చేయబోతున్నాం. సో ఇక్కడైతే మనకి పవర్ పాయింట్ ఉంది కదా, ఆన్ ఉంది. కార్ అయితే స్టార్ట్ ఉండాలన్నమాట. దీనికోసం మనకి ఓకే పెట్టేసినాం. చూడండి గ్రీన్ కలర్ లైట్ వచ్చింది, అంటే పవర్ ఇస్తున్నట్టు అనమాట అప్లికేషన్స్కి. ఓకే, ఇప్పుడు ఇది ఆన్ చేసేసినాం మనము. ఆన్ చేసేసి బౌల్ పెట్టేద్దాం. సౌండ్ వింటున్నారు కదా, హీట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే మనం కొన్ని వాటర్ ఇద్దాం దీంట్లో. చూడండి చూడండి పొగలు వస్తున్నాయి. సో ఇదనమాట, జస్ట్ హీట్ మాత్రమే కాదు, కంప్లీట్గా మనం బాయిల్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు వంట కూడా వండుకోవచ్చు. లిటరల్గా మీరు చిన్న చిన్న కర్రీస్ లాంటివి ఏమైనా చేసుకోవచ్చు. ట్రిప్స్కి ఎప్పుడైనా ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో పాటు వెళ్ళినప్పుడు కాఫీ లాంటివి చేసుకోవచ్చు, అండ్ మ్యాగీ లాంటివి కూడా మీరు కుక్ చేసుకోవచ్చు. బట్ వన్ థింగ్ ఏంటంటే, మనం ఎక్కువసేపు రన్ చేస్తే మన కార్ బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది కాబట్టి మనకి రేంజ్ తక్కువైపోతుంది అనమాట. సో అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా వీళ్ళు ఇచ్చింది కుకింగ్ ఇవన్నీ చేసుకోవడానికి కాదు, వాళ్ళు ఈ ఫీచర్ ఇచ్చింది ల్యాప్టాప్స్ అలాంటివి ఏమైనా ఛార్జింగ్ చేసుకోవడానికి. బట్ మీకు ప్రాక్టికల్గా చూపించాలి, అంటే ఎంత పవర్ ఇస్తుంది ఈ బ్యాటరీ నుంచి, మనం ఎంతవరకు బయటికి లాగొచ్చు అనేది చూపించాలి కాబట్టి ఇట్లా చూపిస్తున్నాం మీకు. సో ఈ ఫీచర్ వల్ల మనకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మన మమ్మీకి అయితే మనం హెల్ప్ చేయొచ్చు. ఇంట్లో కరెంట్ పోయినప్పుడు కారు ఉంది మమ్మీ టెన్షన్ ఎందుకని చెప్పేసి కార్ ఆన్ చేసి మనం కార్లో నుంచి మిక్సీ గ్రైండర్లు అలాంటివి మనం నడపవచ్చు అనమాట. సో టేక్ ఇట్ యాస్ ఫన్. అండ్ జస్ట్ పవర్ ఎట్లా వస్తుందని చూపించడానికి మాత్రమే. దీంట్లో నుంచి మనము పీసీ, లిటరల్గా మనము ఈ కార్లో మన పీసీ కంప్యూటర్ సెటప్ మొత్తం కూడా దీంట్లో పెట్టి మనం రన్ చేయవచ్చు అనమాట. బేసిక్గా కార్స్లో మనకి అంతగానో పవర్ ఉండదు కదా, బట్ ఎలక్ట్రిక్ కార్లో అండ్ మన క్రెటా ఈవీలో ఈ ఫీచర్ ఇది ఇచ్చామన్నమాట, వెహికల్ టు లోడ్ సిస్టమ్. దీంతో మనము ఒక 2 వీలర్ కూడా ఛార్జ్ చేయవచ్చు. అంటే మన ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా మనం దీంట్లో నుంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఇండక్షన్ స్టవ్ నడిచిందంటే మిగతా అన్నీ కూడా నడుస్తాయి. సో ఇది మీకు ప్రాక్టికల్ చేసి చూపించాలని చెప్పేసి ఒక చిన్న టెస్ట్ అనమాట. ఎట్లా అనిపిస్తుంది కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇప్పుడైతే మనం డ్రైవింగ్కి వెళ్ళిపోదాము. డ్రైవింగ్ ఎట్లా ఉంది, వెహికల్ ఎక్కువ నార్మల్ అండ్ స్పోర్ట్ మోడ్లో 0 to 100 ఎట్లా చేస్తుంది, కంప్లీట్ అన్ని చూద్దాం. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంది దీనిపైన అనేది మీకు వీడియో ఎండ్లో చెప్తా. చలో లెట్స్ గో. అండ్ బాస్, మీకు ఇందాక చూపించడం మర్చిపోయినా, అక్కడ మనకి అప్లికేషన్ ఆన్ అయి ఉంది కదా, చూడండి అదైతే ఆన్లో ఉందన్నమాట మనకి. సో ఇక్కడ మనము ఈవీకి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈవీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము V2L అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ మోడ్, దాన్ని క్లిక్ చేసి మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఛార్జింగ్ ఎంత ఇవ్వాలి దానికి అని చెప్పేసి ఉంటుంది అనమాట. 20%, 30% అనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. పవర్ ఎంత దానికి సప్లై చేయాలనేది కూడా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్స్ అవన్నీ చెక్ చేసేద్దాం. సో మీకు దీంట్లో హైలైట్ తెలుసు కదా, గేర్ సిస్టమ్ అనేది, అంటే ఏదైతే మనకి గేర్ నోబ్ వచ్చేసి మనకి సెంటర్ కన్సోల్ నుంచి తీసేసి స్టీరింగ్ బ్యాక్ సైడ్ ప్లే చేస్తారనమాట. ఇది ఐయోనిక్ 5 నుంచి దీంట్లో ఇట్లనే వస్తుంది హ్యుండై వాళ్ళ కార్స్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డ్రైవ్ మోడ్లో ఉంది. ఇప్పుడు చూడండి గేర్ మనము ఇట్లా ట్విస్ట్ చేస్తూ సెట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫస్ట్ పార్క్ మోడ్లో ఉంది. పార్క్ మోడ్లోకి రావాలంటే ఇక్కడ నుంచి మనం బటన్ అయితే క్లిక్ చేయాలన్నమాట. మళ్ళీ క్లిక్ చేసి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఆల్రెడీ సెలెక్టెడ్ గేర్ అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనము డ్రైవ్ మోడ్ రావాలంటే బ్రేక్ పెడల్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనము ఇట్లా అనేసి డ్రైవ్ మోడ్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం వదిలేసి అనుకోండి లివర్, కార్ మెల్లగా ముందుకు మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి మనము న్యూట్రల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం రివర్స్కి అయితే వచ్చేయచ్చు. రివర్స్లో మనకి బ్యాక్ కెమెరా అండ్ 360 డిగ్రీ కెమెరా అయితే ఆన్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది టాప్ అండ్ వేరియంట్ అనమాట, మనమైతే ఇప్పుడు చెక్ చేస్తుంది. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఇంకా దీంట్లో మనకి ఎకానమీ, నార్మల్ అండ్ స్పోర్ట్ మోడ్స్ అయితే వస్తాయి. అవి వచ్చేసి ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు మనము డ్రైవ్ మోడ్స్. చూడండి, సో ఫస్ట్ థింగ్ ఎకో మోడ్, అండ్ దెన్ నార్మల్ మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్, ఇవన్నమాట 3 మోడ్స్ అయితే వస్తాయి మనకి దీంట్లో. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వస్తుంది అనమాట మనకి దీంట్లో. పార్క్ బ్రేక్ ఇక్కడ ఉంటుంది. ఆటో హోల్డ్ కూడా మనం ఆన్ చేసుకుంటే, ఇది కొంచెం ఇంక్లినేషన్ ఉందన్నమాట ఈ రోడ్ అయితే మనకి, ముందు సైడ్ కొంచెం హైట్ ఎక్కువ ఉంది. సో మనం ఆటో హోల్డ్ ఆన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. సో ఇప్పుడైతే నేను బ్రేక్ వదిలేసిన తర్వాత కూడా వెహికల్ ఇక్కడే ఆగి ఉంటుంది అనమాట. సో రివర్స్లో ఉంది, మీకు చూపిస్తాను. డ్రైవ్ మోడ్లో ఉంది కదా, నేను బ్రేక్ వదిలేసిన వెహికల్ అయితే ఆగి ఉంది. సో ఇప్పుడు మనము ఆటో హోల్డ్ ఆఫ్ చేస్తే, ఓకే బ్రేక్ క్లిక్ చేసి ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసినాం కదా, చూడండి వదిలేస్తే వెహికల్ ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఆటో హోల్డ్ వల్ల బెనిఫిట్ ఏంటని చెప్పేసి అంటే, ఇంక్లినేషన్ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే బ్రేక్ క్లిక్ చేసి వదిలేస్తామో వెహికల్ అక్కడే లాక్ చేస్తాం అనమాట, అక్కడనే హోల్డ్ చేసి ఉంటుంది. మళ్ళీ మనం థ్రాటిల్ ఇచ్చి ముందుకు పంపించే వరకు. సో ఇది ఫంక్షనింగ్.
అండ్ వెంటిలేటర్ సీట్స్ ఇలాంటివి అయితే ఈ కార్లో వస్తాయి. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వస్తుంది మనకి ఇక్కడ. అండ్ ఇంకా మీకు డీటెయిల్స్ అన్ని కావాలంటే మీరు ఫుల్ రివ్యూ ఉంది కదా, దాంట్లో వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే మనము డ్రైవ్కి అయితే వెళ్ళిపోయాం. చలో డ్రైవింగ్కి వెళ్ళే ముందు సీట్ బెల్ట్స్ అయితే మీరు కూడా వేసుకోండి, సేఫ్టీ ఫస్ట్. అండ్ ఈ కార్లో మనకి సేఫ్టీ ఫీచర్స్లో స్టాండర్డ్గా బేస్ మోడల్ నుంచి అయితే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్ ఇస్తున్నారు అనమాట. అండ్ ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. సో ఇక బ్రేక్ టెస్ట్ కూడా చేద్దాం మనము వీలైతే. అండ్ ఇక డ్రైవ్ మోడ్ 3, 2, 1. ఇదనమాట పవర్. అండ్ ఇప్పుడైతే మనము ఈజీగా 80 టచ్ చేసేసినాము. సో ఎండ్ లైన్లో మీరు 0 to 100 వచ్చేసి మనకి అరౌండ్ 9 సెకండ్స్లో చేస్తుంది ఈ వెహికల్. బట్ ఇది ఎలక్ట్రిక్ వర్షన్ కదా, ఎలక్ట్రిక్ వర్షన్లో హ్యూండే వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే అరౌండ్ 7.9 సెకండ్స్లో 0 to 100 కొట్టేస్తుందంట. సో మనం ఇప్పుడు అది కూడా చూద్దాము. ఓకే. అండ్ ఎలక్ట్రిక్ స్టీరింగ్ ఉండడం వల్ల చూడండి ఎంత ఈజీగా కట్ చేసేస్తున్నాం. ఇందాక మనం ఏదైతే రన్ తీసుకున్నామో అది ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో ఉందన్నమాట. స్పోర్ట్ మోడ్ అయినప్పుడు కూడా ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో ఉంది కాబట్టి ఎప్పుడైతే పవర్ లైక్ టైర్స్ స్లిప్ అవుతుంటే ఆ టైంలో పవర్ అనేది ఆటోమేటిక్ కట్ చేసేస్తాం అనమాట. ఇక్కడ నుంచి మనం ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆఫ్ చేసేద్దాము. చూడండి వార్నింగ్ వచ్చేసింది, ఇక్కడైతే మనకి గ్లో అవుతుంది చూడండి. సో ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్లో ఉంది. సో ఇప్పుడు మనము ఒకసారి చూద్దాము. 3, 2, 1. సో ఇదనమాట. కొంచెం రోడ్స్ చాలా నేరోగా ఉన్నాయి, అందుకే నేను మరీ హై స్పీడ్స్ అయితే వెళ్తాను దీంట్లో. సో ఇదనమాట. సో దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేస్తే ఇట్లా వీల్స్ అనేది స్పిన్ అవుతూ ఉంటాయి అనమాట. సో కొంచెం రిస్ట్రిక్టెడ్ ఏరియా, రోడ్స్ అయితే నేరోగా ఉన్నాయి, 0 to 100 చేయలేము దీంట్లో. మనం హైవేకి వెళ్ళిన తర్వాత చేద్దాం. సో జస్ట్ టు షో ద పవర్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ కార్. సో ఇదైతే మనం చేసినాము. సో మీరు కూడా ఇట్లాంటివి సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకొని చేయండి. అండ్ కొంచెం పబ్లిక్ ప్లేసెస్లో చేయకండి. మనం కూడా పబ్లిక్ ప్లేస్ కాదనమాట, ఇది కొంచెం ఐసోలేటెడ్ ఏరియా, లిమిటెడ్గా ఉంటుంది, అంతా కూడా కంట్రోల్ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న స్టన్స్ అయితే చేస్తున్నాం. లైక్ ఏదో చూపించాలని చెప్పేసి కాదు, జస్ట్ టు షో ద పవర్ ఆఫ్ ఎన్ కార్. ఇప్పుడు డ్రైవ్ మోడ్లో ఉన్నాం కదా, ఇప్పుడు నేను మళ్ళీ రివర్స్ చేయాలంటే డైరెక్ట్ ఇలా చేస్తే రివర్స్ మోడ్కి అయితే వచ్చేసింది. అండ్ కెమెరా కూడా వచ్చేసింది కదా. సో మనం ఇక్కడ నుంచి అయితే తిప్పుకోవచ్చు అనమాట కార్ని అయితే. సో చూడండి చాలా ఈజీగా ఉంటుంది, స్టీరింగ్ దగ్గరే ఇచ్చింది కాబట్టి కంట్రోల్స్ అన్ని కూడా. సో చాలా ఈజీగా ఉంది. మళ్ళీ ఇప్పుడు డ్రైవ్కి వెళ్ళాలంటే ఒకటిసారి టాగిల్ చేస్తే సరిపోతుంది అంతే. 60కి వచ్చిన తర్వాత మనం బ్రేకింగ్ చూద్దాము. ఇది 60 నుంచి బ్రేకింగ్ చేసినాము. 3, 2, 1. 60. ఇది బ్రేకింగ్. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫ్లో ఉంది మనకి. అండ్ బ్రేకింగ్ అయితే చూసిగా ఎక్సలెంట్ అనిపిస్తుంది నాకైతే. ఎట్లా అనిపిస్తుంది బయట నుంచి? మొత్తం టైర్ అయితే స్మెల్ వచ్చింది, మస్తు ఉంది పవర్. సో ట్రాక్షన్ కంట్రోల్ అనేది సమ్ లిమిటెడ్ సిచ్యువేషన్ లో మనం ఆఫ్ చేసుకోవడానికి అదొక ఫీచర్ అనమాట. సో మనం డైలీ లైఫ్ లో ఆఫ్ చేయము. ఇప్పుడు కూడా జస్ట్ షో ద పవర్, అంటే ఫుల్ పవర్ మొత్తం కూడా మీకు 170 bhp ఏదైతే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో ఆ పొటెన్షియల్ అంతా మీకు చూపేయాలి కాబట్టి నేను ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసి నేనైతే ఈ కార్ మూవ్ చేసిన. బట్ మీకు డైలీ లైఫ్ లో అసలు అవసరమే ఉండదు. ఇందాక కూడా మనం ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయని మూమెంట్ లో కూడా స్పోర్ట్ మోడ్ లో కార్ అయితే చాలా ఈజీగా స్పీడ్స్ అనేది తీసేసుకుంటుంది అనమాట. 40-60 ఈజీగా, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. నేరో రోడ్స్ కాబట్టి కొంచెం మనం అయితే ఆగాల్సి వచ్చింది. లేదు హైవేలో అయితే చాలా ఈజీగా మీరు 100s 120s చేసేయచ్చు. క్రెటా ఎండ్ లైన్ లో మనకి 160 bhp క్లెయిమ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ ఏమో మనకి 10 HP ఎక్కువ అనమాట, 171 bhp. సో ఇది దీని అవుట్పుట్. నేను ఎక్స్పెక్ట్ చేయండి ఏంటని చెప్పేసి అంటే బ్రేక్ అనేది కూడా ఇంకొంచెం ఫాస్ట్గా పట్టేసి కొంచెం లైట్ స్కిడ్ అవుతుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే 60 నుంచి ఎగ్దమ్ మనము హార్డ్ పెడలింగ్ చేసినాం కదా, సో కొంచెం స్కిడ్ అవుతుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన. బట్ నోవేర్, అస్సలు 2 times చెక్ చేసిన, 2 times కూడా నాకైతే అస్సలు స్కిడ్ కాలేదు. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి కదా, ఆ ఫీల్ అనేది కొంచెం మనకి ఎట్లా అంటే వెహికల్ నార్మల్ వెహికల్స్ ఏవైతే మనకి ఫ్రంట్ ఓన్లీ డిస్క్ బ్రేక్స్ వస్తాయో దాంట్లో వచ్చేసి మనకి బ్రేక్ కొట్టినప్పుడు నోస్ డ్రైవింగ్ అనేది ఒకటి ఫీల్ అవుతాం అనమాట. అంటే కార్ ఇట్లా స్ట్రైట్ వెళ్తూ మనకి బ్రేక్ కొట్టగానే ఇట్లా కొంచెం ముందుకు అవుతూ ఉంటుంది. బట్ దీంట్లో 4 డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటని చెప్పేసి అంటే మన కార్ అనేది కొంచెం బ్రేక్ అవుతూ కొంచెం ముందుకు, అంటే నోస్ డ్రైవింగ్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది. కంప్లీట్ ఇట్లా కిందికి కూర్చున్న ఫీలింగ్ అనేది నాకైతే అనిపించింది అనమాట. ఒకసారి మీరు టెస్ట్ డ్రైవ్ చేస్తేనే ఇదంతా అర్థమవుతుంది. నాకు అనిపించింది అయితే మీతో షేర్ చేసుకొని ట్రై చేస్తున్నా. ఒకసారి మ్యూజిక్ కూడా మనం విందాం, ఎందుకంటే 8 స్పీకర్ సిస్టమ్ వస్తుంది కదా దీంట్లో. బ్లూటూత్ త్రూ అయితే పే చేస్తాం అనమాట. వైర్లెస్ కార్ప్లే అయితే రాదు దీంట్లో, మనకి వైర్డ్ కార్ప్లే అయితే వస్తుంది అనమాట టాప్ ఎండ్ లో కూడా. అదొక చిన్న డిసప్పాయింట్మెంట్.
దీనిలో మనకి బోస్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది అనమాట. 8 స్పీకర్స్ వస్తాయి. ఆల్ 4 డోర్స్ లో 4 స్పీకర్స్ వస్తాయి. ఫ్రంట్ 2 డోర్స్ లో మనకి ఇక్కడ పైన అయితే 2 స్పీకర్స్ అయితే వస్తాయి అనమాట. మొత్తం 6 అయిపోయినాయి కదా. ఇంకా ఫ్రంట్ ఒకటి డాష్ బోర్డ్ లో ఒక ఊఫర్ అండ్ బ్యాక్ మనకి బూట్ లో కూడా ఒక సబ్ ఊఫర్ అయితే వస్తాయి అనమాట. మొత్తం 8 స్పీకర్ సిస్టమ్ తో అయితే వస్తుంది. సో ఒకసారి మనం ఎకానమీలో డ్రైవ్ చేద్దాం, ఎట్లా అనిపిస్తుంది చెప్తా. చలో, నాకు తెలిసి ఎకానమీ మోడ్ సిటీకి చాలా బెటర్, ఎందుకంటే ఎగ్దమ్ పవర్ ఉండదు. ట్రాఫిక్ లో కూడా అలవాటు అవడానికి మెనోవర్ కావడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్దమ్ పవర్ ఇస్తే కూడా చాలా మందికి ఎలక్ట్రిక్ కార్స్ కొత్తలో కొంచెం ఇబ్బంది అవుతుంది. పవర్ కొంచెం లీనియర్ ఉంటుంది, ఎగ్దమ్ మనకి పుష్ ఇచ్చినట్టు ఉంటుంది. మీకు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూపించడానికి ట్రై చేస్తా. ఇంకొంచెం రేంజ్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఎకానమీ ఇస్ ద బెస్ట్ అనమాట. ఈకో మోడ్లో ఉన్న మనము ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆన్లో ఉంది. సో లీనియర్గా పవర్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తానో చూద్దాము. కాకపోతే హార్డ్ పెడలింగ్ అనేది చేస్తాను నేను. యాక్సిలేటర్ ఎగ్దమ్ ఇచ్చేసేస్తా. సో 0 to 40 or 0 to 50 ఎంతసేపట్లో రీచ్ అవుతానే చూద్దాం. వచ్చేయండి. 40. ఎకానమీలో కూడా పవర్ చాలా బాగా అనిపించింది నాకైతే. సరే, ఎకానమీ ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాము. 3, 2, 1 40, 60. ఎకానమీ మోడ్లో 0 to 60 చెక్ చేసారు కదా. ఇప్పుడు మనం నార్మల్ మోడ్లో చూద్దాము. స్టాప్ హియర్. నార్మల్ మోడ్ మీకు క్లస్టర్లో ఈజీగా అర్థమైపోతుంది. క్లస్టర్లో డిజైన్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనము 3, 2, 1 60. పవర్ మాత్రం క్రేజీ అనిపిస్తుంది. నాకు తెలిసి మీరు అంటే న్యూ డ్రైవర్ అయితే ఒకవేళ మీరు సిటీలో ఎక్కువ డ్రైవ్ చేస్తా అని చెప్పేసి అంటే మాత్రం ఎకానమీ ఈజీగా నడిచిపోతుంది. లేదు ఇంకొంచెం పవర్ కావాలని చెప్పేసి అంటే నార్మల్ మోడ్ మీరు మస్త్ ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైతే మీరు ఎక్స్ట్రీమ్ లైక్ మీరు కంప్లీట్ డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటే కార్ ఫుల్ పవర్ కావాలి మీకు అంటే మాత్రమే మీరు స్పోర్ట్ మోడ్ వేస్తే మాత్రం స్పోర్ట్స్ కార్ అయిపోతుంది ఈ కార్ అయితే. అండ్ ఎస్యూవీ కదా, మస్తు ఉంటుంది ఫీల్ మాత్రం మనకైతే. సో ఎలక్ట్రిక్ కార్ కదా, స్టార్ట్ అయింది ఆఫ్ అయింది కూడా మనకి ఎక్కువ తెలియదు అనమాట. కొంచెం మనం అలవాటు అవడానికి కూడా మనకి టైం అయితే పడుతుంది. ఇప్పుడు థ్రాటిల్ ఇస్తున్నా, బ్యాటరీ నుంచి పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. థ్రాటిల్ వదిలేసిన ఇప్పుడు నేను కనిపిస్తుందా? థ్రాటిల్ వదిలేసిన నేను ఇప్పుడు చూడండి, పవర్ అనేది బ్యాటరీకి వెళ్తుంది అనమాట, రీఛార్జ్ అవుతుంది. అంటే దీన్ని రీజనరేషన్ అని చెప్పేసి అంటాము. ఈ కార్లో మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు విత్ ప్యాడల్ షిఫ్టర్స్. ఇక్కడ చూడండి ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి నేను ప్లేస్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి ప్యాడల్ షిఫ్టర్ చూపిస్తుంది చూడండి. స్టాప్ అని చెప్పేసి గ్రీన్ కలర్. ఇక్కడ లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 1, 0. అంటే రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా మనకి వర్క్ చేయాలా వద్ద అనేది కూడా మనం దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 0లో ఉంది కదా, మనం డ్రైవ్లో వెళ్దాము. చూడండి, ఇప్పుడు చూడండి థ్రాటిల్ వదిలేసాను నేను. కార్ అనేది ఆటోమేటిక్ బ్రేకింగ్ అవ్వట్లేదు, చాలా నార్మల్గా వెళ్ళిపోతుంది. ఐస్ కార్స్ వాడుతుంటాం కదా, న్యూట్రల్లో ఎట్లయితే రన్ అవుతుంటో సేమ్ అట్లా రన్ అవుతుంది అనమాట. రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది అంతరం అవ్వట్లేదు. చూడండి 0లో కూడా కొంచెం అయితే అవుతుంది, ఎందుకంటే ఆబ్వియస్గా కార్ అనేది స్లో అవుతుంది కాబట్టి వెయిట్ త్రూ లైట్గా రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది వర్క్ చేస్తుంది. బట్ ఇప్పుడు మనం దీంట్లో ఓకే లెవెల్ 3లో మీకు డైరెక్ట్ అర్థమైపోతుంది. ఓకే మ్యాక్స్లో పెట్టేసిన ఇప్పుడైతే నేను కంప్లీట్గా. చూడండి స్పీడ్ చూడండి, స్పీడ్ కూడా కొంచెం డ్రాప్ అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా డ్రాప్ అవుతుంటుంది. లైక్ మనం బ్రేకింగ్ చేస్తున్నట్టే ఇది సిస్టమ్ మనము సిటీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎప్పుడైతే మనం వెళ్తూ ఉంటామో మళ్ళీ థ్రాటిల్ వదిలేస్తూ ఉంటాం కదా, కొంచెం పికప్ కావాలి మళ్ళీ వదిలేస్తుంటాం కదా, ఆ టైంలో మనకి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. కార్ అనేది మళ్ళీ రీజనరేటివ్ అవుతుంది కాబట్టి మనకి ఛార్జింగ్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ కాదనమాట. మీ డ్రైవింగ్ స్టైల్ బట్టి మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అది. సో ఇప్పుడైతే మనం ఇంకా సిటీలోకి ఎంటర్ అయిపోయినాము. సో ఉన్న రోడ్స్ కొంచెం కంజెస్టెడ్ ఉండడం వల్ల మేము కంప్లీట్గా మనము ఎడాస్ ఫీచర్స్ అనేది కంప్లీట్గా చెక్ చేయలేకపోయినాము. సో ఇంతకుముందుకు ఏదైతే వర్నాతో చేసినామో అట్లా చేయలేకపోతున్నాం అనమాట. సో విల్ ట్రై వన్స్ అగైన్. ఇప్పుడు కొంచెం బిజీ స్కెడ్యూల్ నడుస్తుంది, ఇప్పుడే వెహికల్స్ లాంచ్ అయినాయి కాబట్టి కస్టమర్స్ కూడా వచ్చి కొంచెం బిజీ నడుస్తుంది మన స్కెడ్యూల్ వీళ్ళది. సో టెస్ట్ డ్రైవ్ చాలా కొంచెం సేపే దొరికింది మనకి. నెక్స్ట్ టైం మనము కంప్లీట్ టెస్ట్ డ్రైవ్ అనేది కొంచెం లాంగ్ తీసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా మనం ప్లాన్ చేద్దాము. ఓవరాల్గా వీడియోలో లాస్ట్ ఉన్న పర్సనల్ ఒపీనియన్ కూడా చెప్పిన కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనడంలో ఆలోచిద్దాం. మనకి క్రెటా ఎన్లైన్ టాప్ అండ్ వేరియంట్ ఏదైతే ఉందో అది వచ్చి మనకి ఆల్మోస్ట్ 26 lakhs పడుతుంది అనమాట ఆన్ రోడ్. మీకు చూపించడం ట్రై చేస్తా. ఇది క్రెటా ఎన్లైన్ సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ లిస్ట్ అనమాట. సో దీంట్లో మనకి టాప్ అండ్ చూడండి N10 DCT అంటే డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్తో వస్తుంది, DCT ట్రాన్స్మిషన్తో వస్తుంది, డ్యూయల్ టోన్ అనమాట దాంట్లో మనకి టాప్ ఎండ్. సో అది వచ్చి మనకి ఇక్కడ ప్రైజింగ్ వచ్చేసి 26 lakhs 3,000 చేంజ్ అట్లా పడుతుంది అనమాట. 26 lakhs అనుకోండి ఇంకా. సో ఇది టాప్ అండ్ వేరియంట్ ఫ్యూయల్ ఐస్ ఇంజన్స్లో టర్బో పెట్రోల్ ఇంజన్తో వస్తుంది, DCT ట్రాన్స్మిషన్తో వస్తుంది, డ్యూయల్ టోన్ ఉంటుంది అనమాట, అది టాప్ ఎండ్. అండ్ ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్లో చూసుకుంటే చూడండి, ఎలక్ట్రిక్లో కూడా టాప్ ఎండ్ చూద్దాం మనము డైరెక్ట్గా. ఎక్సలెన్స్ LR విత్ హోమ్ చార్జర్తో పాటు వస్తుంది అండ్ డ్యూయల్ టోన్ మ్యాట్ కలర్. ఇప్పుడు ఏదైతే మనం ఈ కార్ నడుపుతామో ఇది గ్లాస్ కలర్లో ఉంది, గ్లాస్ బ్లూ కలర్. ఓషనిక్ బ్లూ అని చెప్పేసి ఒక ప్రీమియం కలర్ అయితే వీళ్ళు లాంచ్ చేసామంటే హ్యుండై వాళ్ళు అయితే ఈ కార్తో పాటు. దీనిలో మనకి గ్లాస్ అండ్ మ్యాట్ రెండు వస్తాయి. టాప్ ఎండ్ వేరియంట్లో మనకి మ్యాట్ ఫినిష్తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది
లాంగ్ రేంజ్ బ్యాటరీస్ అనమాట ఇవన్నీ. స్టాండర్డ్ రేంజ్లో అంటే చిన్న బ్యాటరీ ఉంది కదా, అది వచ్చి మనకి 42 కిలోవాట్ ఉంటుంది. దీంట్లో మనకి 51 కిలోవాట్ ఉంటుంది అనమాట. 51 కిలోవాట్ లాంగ్ రేంజ్ బ్యాటరీ అండ్ హోమ్ చార్జర్తో పాటు వస్తుంది, డ్యూయల్ టోన్ వస్తుంది, మ్యాట్ ఫినిష్తో పాటు వస్తుంది. ఎక్సలెన్స్ ఎల్ఆర్ అనమాట టాప్ అండ్ వేరియంట్ పేరు. సో దీని ప్రైసింగ్ వచ్చేసి మనకి ఇక్కడ 26,24,000. ఐసీ ఇంజన్ టర్బో పెట్రోల్కి అండ్ ఎలక్ట్రిక్ కార్కి 21,000 డిఫరెన్స్ ఉంది. కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఎలక్ట్రిక్ ఈజ్ ద బెస్ట్ వన్. కాకపోతే థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ 200 కిలోమీటర్స్కి మించి మనం దూరం వెళ్ళలేమన్నమాట ఈ కార్లో సింగిల్ ఛార్జ్ తోటి. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరికి బెస్ట్ అని చెప్పేసి అంటే ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉంటారో, డైలీ డ్రైవర్ ఉంటుందో, లైక్ చాలా మంది కార్స్ ఇది పెద్ద పెద్ద కార్లు కూడా డైలీ డ్రైవ్లో వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. వాళ్ళ సైట్స్ విజిట్ చేయడానికి కాంట్రాక్టర్స్ వీళ్ళు ఉంటారు కదా, బిల్డర్స్, వీళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట. సో డైలీ వెళ్తూ ఉంటారు. టర్బో పెట్రోల్లో మీకు ఆబ్వియస్గా టర్బో పెట్రోల్ కాబట్టి మంచి స్పోర్టీ డ్రైవ్లో ఉంటారు కాబట్టి సింగిల్ డిజిట్స్ మైలేజ్ అయితే తక్కువ వస్తుంది. ఫ్యూయల్ ప్లేస్ మనం ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పెట్టుకుంటాం కాబట్టి చాలా తక్కువ పడుతుంది. ఆల్మోస్ట్ మనకి 2 రూపీస్ వరకు ఏమో పడుతుంది అంతే. ఎక్కువ కూడా మనకి దీంట్లో ఛార్జింగ్ పెట్టుకొని ట్రావెల్ అయితే పర్ కిలోమీటర్. అదే పెట్రోల్ కానీ డీజిల్ వెహికల్స్ కానీ అలాంటివి చూస్తే మనకి 5 నుంచి 10 రూపీస్ మనకి పర్ కిలోమీటర్ ఛార్జ్ అవుతుంది అనమాట. ఎక్కడ 2 రూపీస్, ఎక్కడ 5 or 10 రూపీస్, మీరే కంపేర్ చేసుకోండి. సో ఇదన్నమాట, ఇది డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ పవర్ టర్బో పెట్రోల్ ఎండ్ లైన్ చూస్తున్నాము టాప్ అండ్ వేరియంట్, అదొక స్పోర్టియర్ వర్షన్ ఆఫ్ వెహికల్ కదా. సో దానికంటే కూడా దీంట్లో మనకి పవర్ కూడా ఎక్కువ వస్తుంది. సో నాకు అది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయినట్టు ఎక్కడ కూడా అనిపించలేదు. అన్ని ఫీచర్స్ దీంట్లో కూడా వచ్చినాయి మనకి దీంట్లో. ఇక దానికంటే కొంచెం అడ్వాన్స్ ఉంటుంది ఈ కార్ అయితే. ఇంకో చిన్న కరెక్షన్ అదేంటంటే ఇందాక నుంచి 200 అని చెప్పేసి అంటున్నా, మొత్తం ఓవరాల్ ట్రిప్ కాదు, మీరు 1 way వెళ్ళడానికి 200 అంటున్నా. ఎందుకంటే దీంట్లో మనకి లాంగ్ రేంజ్ బ్యాటరీ ఏదైతే ఉందో 51.4 కిలోవాట్ బ్యాటరీ లాంగ్ రేంజ్ ఉంది కదా, దీంట్లో మనకి హ్యూండే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చేసి 473 కిలోమీటర్స్ అనమాట. 473 కిలోమీటర్స్ అంటే ఆఫ్ కోర్స్ మనము హైవేలో వెళ్తున్నప్పుడు హై స్పీడ్లో క్రూజ్ చేస్తున్న టైంలో కొంచెం రేంజ్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేను 400 అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను అనమాట. కంప్లీట్గా మన డ్రైవింగ్ స్టైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్స్లో అది కూడా మెయిన్ థింగ్ అనమాట. మనం డ్రైవింగ్ అనేది చాలా చూసుకొని నడుపుకోవాలి. 200 కిలోమీటర్స్ స్ట్రెచ్ మీరు ఈజీగా వెళ్ళేసి ఈజీగా రావచ్చు. అందుకు నేను 200 కిలోమీటర్స్ అని చెప్పేసి మీకు చెప్పిన. సింగిల్ ఛార్జ్ అయితే మీరు నాకు తెలిసి మీరు 400 కిలోమీటర్స్ అయితే ఆరాంగా వెళ్ళిపోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద స్పెషల్ థింగ్ అనమాట. అంటే 400 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఆల్మోస్ట్ ఏ బ్రాండ్ కూడా ఇస్తలేవు. ఉన్నాయి కాంపిటేటర్స్, బట్ ఈ ప్రైస్ రేంజ్లో అయితే లేదనమాట. చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. స్టార్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పుడు చాలా వరకు పెరిగిపోయింది. హైదరాబాద్లో అయితే చాలా వరకు ఛార్జింగ్ స్టేషన్స్ ఇక్కడ మనకి చూపిస్తాయి. చూడండి, ఇవి క్లిక్ చేసినా కదా, ఇక్కడ మనకి నియర్ బై ఛార్జింగ్ స్టేషన్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే సర్చ్ చేసేస్తే ఇన్ని మనం ఉండే లిస్ట్. సో ఇవి అంటే మన హ్యూండై వాళ్ళే కాదనమాట, ఇవి నార్మల్ రెగ్యులర్ ఉంటాయి కదా హ్యూండై వాళ్ళవి అండ్ థర్డ్ పార్టీ అన్నీ కూడా చూపిస్తాయి అనమాట. టాటా, జియో ఇవన్నీ కూడా. సో ఏదైతే మన పెట్రోల్ బంక్స్లో ఉంటాయి కదా, పెట్రోల్ బంక్స్లో కూడా మనకి ఫ్యూయల్ స్టేషన్స్ కూడా మనకైతే ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు అనమాట. చాలా కంపెనీస్ అయితే ముందుకు వస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పెరుగుతుంది. హైవేస్ కూడా చాలా వరకు పెరిగిపోయినాయి. అండ్ ఇంకోటి థింగ్ ఏంటని చెప్పేసి అంటే ఈ కార్లో మనకి ఎందుకు ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఆల్మోస్ట్ ఐస్ వెహికల్స్ తో ఎందుకు ప్రైస్ మ్యాచ్ అవుతుందని చెప్పేసి అంటే, సో మన తెలంగాణలో మన గవర్నమెంట్ అయితే ఆల్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ పైన అయితే రోడ్ ట్యాక్స్ అనేది కంప్లీట్ వేవ్ ఆఫ్ చేసిన అనమాట. అంటే గ్రీన్ ట్యాక్స్ అయితే మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ గ్రీన్ ట్యాక్స్ ఉంటే మనకి 3 to 4 lakhs ట్యాక్స్ కడుతుండే. రోడ్ ట్యాక్స్ వేవ్ ఆఫ్ మాత్రమే కాకుండా ఆర్టీఓ చార్జెస్ పైన కూడా మనకైతే హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. ఆల్మోస్ట్ 20 to 50% ఆఫ్ డిస్కౌంట్స్ కూడా ఆర్టీఓ చార్జెస్ పైన మనకైతే ఉంటాయి అనమాట. సో ఇది చాలా పెద్ద బెనిఫిట్. దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు బై ఎలక్ట్రిక్ కార్స్. మళ్ళీ 2026 వచ్చేసింది అనుకోండి, మళ్ళీ రూల్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. వీఆర్ నాట్ షూర్ మళ్ళీ గవర్నమెంట్ ఇలాంటి ఒక స్కీమ్ మళ్ళీ తీసుకొస్తో రాదో మనకి అయితే ఐడియా లేదు. ఎవ్రీ ఇయర్ కొంచెం చేంజెస్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. సో వచ్చే ఇయర్లో కూడా ఉండదా అనేది వీఆర్ నాట్ షూర్. బట్ ఇప్పుడున్న టైం అయితే బెస్ట్ టైం అనమాట. రోడ్ ట్యాక్స్ కంప్లీట్ వేవ్ ఆఫ్ ఉంది అండ్ ఆర్టీఓ చార్జెస్ పైన కూడా కొంచెం మనకి హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ పవర్లో అయితే మస్త్ ఎంజాయ్ చేసిన బ్రో, ట్రస్ట్ మీ. ఎండ్లైన్ కంటే కూడా మీరు దీంట్లో అయితే మస్త్ ఎంజాయ్ చేస్తారు పవర్ వచ్చేసి. అండ్ సస్పెన్షన్ ఇవంతా కూడా మనకైతే స్టిఫ్గా ఉంటుంది కొంచెం. నేనైతే అది ఫీల్ అయినా. మంచిగా స్పీడ్ బ్రేకర్ నుంచి మనం కొంచెం 20 స్పీడ్లో లైట్ మీకు జంప్ 20 స్పీడ్లో నేను వితౌట్ బ్రేకింగ్ వెళ్ళిపోవడం ట్రై చేసిన. కొంచెం అయితే మనకి లైట్ ఎత్తేస్తున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే కార్ కూడా ఖాళీ ఉంది కాబట్టి అట్లా అనిపిస్తుంది మనకి. అండ్ కొత్త కార్ కదా కొంచెం స్టిఫ్ ఉంటుంది అనమాట. ఇది మాత్రమే కాకుండా ఐస్ కార్స్తో కంపేర్ చేస్తే దీంట్లో మనకి ఎలక్ట్రిక్ కార్లో బ్యాటరీ అనేది వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సస్పెన్షన్ అనేది కూడా దీనికి కొంచెం హార్డ్ ట్యూన్ చేసిన సస్పెన్షన్ అయితే ఇన్స్టాల్ చేసిన అనమాట. సో దీనిలో మనకి కొంచెం దీనిలో సస్పెన్షన్ అయితే కొంచెం హార్డ్ ఉంటుంది అనమాట. అండ్ వాటల్స్ ఇంకేమున్నాయి, మ్యూజిక్ సిస్టమ్ ఏమన్నా అయితే మనం చూసినాం, మ్యూజిక్ కూడా బాగుంది. సో నాకైతే పర్సనల్గా చాలా నచ్చేసింది కార్ అయితే. ఒక 25 lakhs రూపీస్ బడ్జెట్ ఉంది కార్ కొనాలని అనుకుంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మంచిగా 5 members ఈజీగా ట్రావెల్ అవ్వచ్చు కార్లో కూర్చొని. డిక్లైన్ చేసుకోవచ్చు. సైడ్ కటన్స్ వచ్చేసినాయి, మంచిగా ఇంత పెద్ద పానోరమిక్ సన్ రూఫ్ వచ్చేసింది. ఎక్కడ కూడా మనకి ఇది తక్కువ ఉంది ఈ కార్లో అనేది ఎక్కడ కూడా అనిపేది అనమాట. సో ఇది మన కంప్లీట్ రివ్యూ. ఎట్లా అనిపించింది ఈ వీడియో అనేది కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు కూడా హ్యూండై నుంచి ఏదైనా ప్రోడక్ట్ చెక్అవుట్ చేయాలనుకుంటే గీతా హ్యూండై మెట్టుగూడెంలో అయితే కాంటాక్ట్ చేయండి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.